కానీ అశ్వత్థామ వెనక్కి తగ్గడు. ఒక మామూలు విల్లుని తీసుకుని పాండవుల సైన్యం మీదికి బాణాలు విసురుతాడు. పాండవుల తరపున యుద్ధం చేస్తున్న మలయధ్వజ అనే రాజు చేతుల్ని తలని నరికేసి చంపుతాడు. కౌరవ సైన్యం అంతా అది చూసి అశ్వత్థామాన్ని మెచ్చుకుంటారు. అయితే దుశ్శాసనుడు చనిపోయిన తరువాత హస్తినాపురం మంచి కోసం యుద్ధం ఆపేసి పాండవులతో శాంతి చేసుకుందామని దుర్యోధనుడికి చెప్తాడు అశ్వత్థామ. కానీ దుర్యోధనుడు దానికి ఒప్పుకోడు. చివరికి కౌరవుల వైపు ఉన్న వీరులంతా చనిపోతారు. చివరికి అశ్వత్థామ, కృపాచార్య, దుర్యోధనుడు మాత్రమే మిగులుతారు. అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ యుద్ధభూమి నుండి వెళ్లిపోతారు. దుర్యోధనుడు భీముడితో గదయుద్ధం చేసి తొడలు విరగొట్టుకుంటాడు. సగం ప్రాణాలతో ఉన్న దుర్యోధనుడిని పాండవులు అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఆ తరువాత అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. చావు బతుకుల్లో దుర్యోధనుడిని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్వత్థామ. అప్పటిదాకా యుద్ధం వద్దు అనుకున్న అశ్వత్థామ తన ప్రాణమిత్రుడిని అలా చూడగానే పాండవుల మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకొని పాండవుల దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్